మనల్ని కాదని ఎవరు ఆ బాలాకి ఓటు వేస్తాడు? అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ ఊరి ఓట్లు మొత్తం మనకే పడేలా చెయ్యాలి. ఆ బాలాని త్రిపురాని ఊరి నుంచి తరిమి కొట్టాలి. చూసావా పని? మా అక్క ఎంత తెలివిగా మీ అన్నయ్యని అక్కడి నుంచి తప్పించిందో చూసావా? ఒరేయ్, చేతి దాకా వచ్చిన అవకాశాన్ని ఇలా చేజార్చుకుంటే ఎలారా? 2 రోజుల్లో పౌరాపాటాన్ని నీ పేరు మీదకొస్తుందని ఎంతో సంతోషపడ్డాం. కానీ ఈ రోజే వాళ్ళు కనిపించారని మా ఆశల మీద నీళ్లు చల్లావు. బుస్సు, నువ్వాగు. జరిగిపోయింది కాదు, ఇప్పుడు జరగాల్సిందేంటో అది ఆలోచించండి. జరగాల్సింది ఏముందత్తయ్యా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి. వాళ్ళు ఈ ఇంటికి రాకుండానే ఫినిష్ చేసేయాలి. అదే కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎలా కనిపెడతారా? బుస్సు, అమ్మ త్రిపుర, ఇప్పుడు బాలా ఎలా ఉన్నాడు? బాలా కోలుకున్నాడా? నేనిప్పుడే హాస్పిటల్కి బయలుదేరుతున్నానమ్మా. లేదత్తయ్య గారు, మీరు హాస్పిటల్కి రావద్దు. మేము ఊరికి వచ్చేసాం. ఊరికి వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పటికిప్పుడు బాలాన్ని తీసుకుని వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటమ్మా? అసలేం జరిగిందమ్మా? రాత్రి బాలాగారి మీద జరిగిన దాడి గురించి అత్తయ్యకి చెప్తే కంగారు పడతారు. అత్తయ్య గారు, కంగారు పడాల్సిందేమీ లేదు. బాలాగారు కోలుకున్నారు. అక్కడే ఉంటే మళ్ళీ ఫణి వాళ్ళకి తెలుస్తుందేమో అని నేనే తీసుకొచ్చేసాను. బాలాకేం కాలేదు కదమ్మా? ఇప్పుడంతా బానే ఉంది కదా? లేదత్తయ్య గారు, ఆయనకేమీ కాలేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. సరే అమ్మా, మీరు జాగ్రత్త. ఏదైనా అవసరమైతే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేయి. ఉంటాను అత్తయ్య గారు. చూసావా నాన్న, పెద్దమ్మ వాళ్ళకి టచ్లోనే ఉంది. అరే, మరి ఇంకా ఆలస్యం ఎందుకురా? ఇప్పుడే మా అమ్మకి ఈ విషయం చెప్పి రచ్చ రచ్చ పెద్ద గొడవ చేసేద్దాం. పదండి. పదండి. ఆగండి మావయ్య. ఇప్పుడు మీరు బామ్మ దగ్గరికి వెళ్ళి బాలా త్రిపుర ఎక్కడున్నారో, వాళ్ళకి బ్యాక్ బోన్గా ఉండి ఏమేం హెల్ప్ చేస్తున్నారో అన్ని విషయాలు బయట పెట్టారే అనుకో, దాంతో మనకేంటి ప్రయోజనం? పెద్ద ఆవిడ వాళ్ళ విషయం తెలిస్తే ఎక్కడున్నా ఇక్కడికి తీసుకొని రావాలని ఆజ్ఞ వేస్తారు. ఆ తర్వాత త్రిపుర బాల ఇంటికొచ్చి కూర్చుంటారు. దానివల్ల మనకేంటి ప్రయోజనం? నా కోడలికి ఎన్ని తెలివితేటలు వచ్చాయో. బుసు, అది నిజమే కదా. వాళ్ళు ఎక్కడున్నా కనిపెట్టి వాళ్ళని అక్కడే మట్టు పెట్టాలి. అదే కరెక్ట్ మార్గం. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే, పెద్దమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నా ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో వెతికి పట్టుకుంటా. సూపర్ ఫణి, నువ్వు అర్జెంటుగా పనిచేయి.
ఏంటి గాయత్రి, ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఏం లేదండి, త్వరగా వచ్చేస్తారుగా. లేదు గాయత్రి, ఈరోజు చాలా మీటింగ్స్ ఉన్నాయి, కాస్త టైం పట్టొచ్చు. ఏం జరిగిందండి? ఎందుకు ఇలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. నిన్న అనంత్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ చైన్ అక్కడ మర్చిపోయారు. గాయత్రి చెప్పుకోలేని మనోవేదనకి గురవుతున్నట్టుంది. ఇది ఇంకాస్త పెద్దది చేయాలిగా, లేకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను. మనం వేసిన అనుమానపు విత్తనం పెరిగి మొక్కై మహావృక్షమై పెను ప్రమాదంగా మారాలి కదా. చెప్తా. ఓకే గాయత్రి, హెల్త్ జాగ్రత్త. ఉమ్. బాయ్ గాయత్రి. చెప్పండి మేడం. చూడు స్వాతి, ఇప్పటి వరకు నువ్వు చేసిన పనులన్నీ చిన్న చిన్నవి. ఇప్పుడు నువ్వు చెయ్యబోయేది ఇంకాస్త పెద్ద స్కెచ్ అయి ఉండాలి. ఏంటి మేడం? నువ్వేం చేస్తావంటే, అలా చెయ్యి. అర్థమైందా? ఓకే మేడం.